1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నిజంగా ఈ మధ్యకాలంలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని తెలుసుకోవడమే కష్టమైతే నిజంగా సద్గురువులను నమ్మకుండా పోయే స్టేజ్కి ఎందుకు వచ్చారు అంటే ఈ దొంగ బాబాలు ఎక్కువైపోయారు. మొన్న చూస్తే జగిత్యాలలో ఒకరు, ఇప్పుడు చూస్తే ఒరిస్సాలో 29 ఏళ్ల అభిషేక్ మిశ్రా. వాడు చదివిన చదువు ఏంది, వాడు చేసే ఉద్యోగం ఏంది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ జనాలు ఎంత చదివినా ఎంత అప్డేట్ అయినా కూడా ఈ మూఢ నమ్మకాలు అన్నది మాత్రం వదలట్లేదని క్లియర్ గా అర్థమైంది. అవును, మూఢనమ్మకాలు అయితే వదలట్లేదు. మీ చదువు ఏమైపోతుందో, ఇంకిత జ్ఞానం ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. ఎవ్వడు నేను ఈ బాబా మీకు సంతానం ఇలాంటి వాళ్ళని నమ్ముతారు, కానీ నిజంగా సద్గురువులు ఉంటారు. వాళ్ళు ఏంది మెడిటేషన్ వాటి మీద తప్పితే వాళ్ళు వేరే మాటలు మాట్లాడరు. అందుకే అంటారు చూడండి అమ్మా, సద్గురువు యొక్క కళ్ళే చెప్తాయంట నిజమైన గురువా కాదా అని తెలుసుకోవడానికి. అంత పవర్ వాళ్ళకు ఉంటుంది మెడిటేషన్ చేసి చేసి చేసి. కానీ వీళ్ళని చూడండి, టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఉంటారు, అమ్మాయిలతో అంతా వంకర బుద్ధిగా ఉంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మారాలమ్మా? వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. ఎవరు మారాలి? ఈ మిశ్రా గురించి చెప్పాలి. జనాలు మారాలి. ఎవరు మారాలంటే ఎవరినంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము. ఎవరో ఒక తాయెత్తు కడతాడు అంటే వెళ్ళిపోవడం. వాడెవరో ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది పెడతారండి, మీ మాటనే ప్రతి ఒక్కరు వినాలంటే పలాని బాబా దగ్గరికి రండి. ఇంకోటి మందు కూడా ఉంటుంది. మందు కన్నా ఇవన్నీ ఏమిటండి, ఇవన్నీ అసలు మనుషులు చేసే పన అంటే నిజంగా మీరు అన్నట్టుగా ఒక ఆధ్యాత్మిక చింతన ఉండే బాబాలు, కానీ వాళ్ళని మహానుభావులు అంటారు, బాబాలు కాదు. వాళ్ళందరూ ఈ ప్రాపంచిక విషయాల మీద ఏమి ఉండదండి వాళ్ళకి. ఎవరైనా అంటే మనలాంటి వాళ్ళు ఆపదలో ఉండి ఏదన్నా ప్రాబ్లం ఉండి ఒక సొల్యూషన్ కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక మార్గం చూపిస్తారు. మీరు ఇలా ఉండండి అనే చెప్తారు, కానీ రాత్రిపూట నా దగ్గరికి రా, మీ ఆయనకు చెప్పకు, నాతో 4 రోజులుండు అని ఎవరు చెప్పరండి. అలా చెప్పారు అంటే నమ్మిన వాళ్ళకి బుద్ధి లేదండి అసలు. అది ఏంటి అదే చాలా మటుకు మా అమ్మాయి చెప్పిన మాట వినట్లేదు అని ఒక తల్లి వెళ్తుంది అనుకోండి. వెళ్ళంగానే ఆ బాబా అనే అతను ఏమంటాడంటే, అవునా చెప్పిన మాట వినట్లేదు, ఒక పని చేయమ్మా, 2 రోజులు నా దగ్గర వదిలిపెట్టేసి నువ్వు ఎవరు రాకండి, 4వ రోజు వచ్చి తీసుకెళ్ళండి చెప్పిన మాట వింటది అంట. అది చెప్పిన మాట వినడానికి వీడి దగ్గర 4 రోజులు ఉండేటప్పటికి అసలు ఇల్లు ఎవరు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అన్ని మర్చిపోయి నాకు ఈ ప్రపంచంలో ఇతను ఒకడే తెలుసు అన్నట్టుగా అనేలాగా బిహేవ్ చేయలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి మారాల్సింది ఎవరు అంటే ఈ వేలం వెర్రెత్తి ప్రజలు వెళ్తున్నారు చూడండి. ఎక్కడ చూసినా కూడా జనాలండి భజనలు చేయడము, ఇది చేసుకోవడము, తర్వాత అదేంటి ఏదంటే అది అతను ఏం చేస్తాడో తెలియదు. అసలు ఎంతవరకు అతను కరెక్ట్, మరి నిజంగా అతనిలో ఏమన్నా ఇట్లాంటి ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయా, ఇతను నిజంగా భగవంతుడిని మీదే ఇతని మనసు ఉందా, లేకపోతే వేరే ఈ విషయాల మీద ఉన్నాడా అనేది ఏం ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఒడిస్సాలో 29 ఇయర్స్ అండి. అతను ఒక మెకానికల్ ఇంజనీరు. కొన్ని రోజులు ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన తర్వాత ఆయనకి ఏంటంటే యూట్యూబ్లో ఈ ప్రసంగాలు వినడము, ప్రవచనాలు వినడము అనేది బాగా అలవాటు అయిపోయి, నేనెందుకు కాకూడదు, ఒక బాబా నేనెందుకు కాకూడదు, ఇందులో ఏమొస్తుంది, పొద్దు నుంచి రాత్రి వరకు ఆ డబ్బా మీద కొట్టుకొని క్లయింట్ మీటింగ్లని అదని ఇదని ఎందుకు వచ్చించావు, హాయిగా ఒక ఆరెంజ్ డ్రెస్ వేసుకొని కాషాయ అదేంటి రుద్రాక్షలు వేసుకుంటే ఎట్లాగా జనాలు వస్తారు. జనాలు దానికి ఏం నమ్మలేదు. వాళ్ళ టీంలోనే ఒక 2-3 పెట్టుకుంటారు లోపల. అంటే ఇవన్నీ మాఫియా అంటారండి, ఇట్లాగే ఉంటది అనమాట. సో ఎవరో వాడు పోతూ ఉంటాడు, జనాలు ఉండే దగ్గర నిల్చొని వాడే చెప్తాడు, వాళ్ళ నలుగురే మాట్లాడుకుంటారు. పలానా చోట ఒక బాబా ఉన్నాడు, నేను మా అమ్మాయికి అదేంటి పెళ్ళై 12 సంవత్సరాలు అయింది, అసలు పిల్లలు అవ్వలేదు, నేను పోయిన సంవత్సరం వెళ్ళాను, కవల పిల్లలు పుట్టారని చెప్తాడు. వాళ్ళే ఆ పక్కన ఎవరో అమాయకురాలు ఉంటుంది, అవునా ఎక్కడ అనగానే అడ్రస్ చెప్తారు. అట్లాగే మా అబ్బాయికి ఎన్ని రోజుల నుంచో ఒక పలాని వ్యాధితో బాధపడుతుండేవాడు, వెళ్ళంగానే కాస్త తీర్థం ఇచ్చాడు, మొత్తం తగ్గిపోయాడు, అసలు ఏమీ ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పుకుంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇలా గ్యాదర్ అయిన తర్వాత ఒక పెద్ద ముఠాలాగా ఏర్పడేసి భజన్లు అది ఇది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రసాదాలు. ఇప్పుడు ఇతను చేసింది కూడా ఇలా ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ఆడవాళ్ళను అట్రాక్ట్ చేసేసి యూత్ అంటే అమ్మాయిలని ఒక 30-25 అలా ఏజ్ ఉండే వాళ్ళందరినీ చేస్తే ఈ జనాలు కూడా అతని దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు ఇస్తాడట. తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత
ఆ తీర్థ ప్రసాదాలలో వాళ్ళు ఇతను చెప్పిన మాట వినేలాగా వాళ్ళని వశపరుచుకొని ఇంకా రాని పనికిరాని పనులన్నీ చేస్తూ పెళ్లి అనేది ఎందుకు అవసరం లేదు, ఇంట్లో ఉండకూడదు మీరు తల్లిదండ్రులను వదిలేసి నా దగ్గరే ఉండండి, తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళకు ఇట్లాంటి మాయమాటలన్నీ చెప్పేసి వాళ్ళు ఎలా తయారైతే చాలా మటుకు చూసామండి. వచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఆ రకంగా వీళ్ళని తయారు చేసేసి వీళ్ళను ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకొని ఈ అంటారు కదా సోషల్ మీడియా అంటే చిరాకేస్తుంది రాదు గారు నాకైతే. అన్ని అందులో పెట్టడమే. అవును. అట్లాంటివన్నీ ఈ ఫోటోలు వీడియోలు అన్ని చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బుద్ధి ఉండదండి ఆడవాళ్ళకైనా వెళ్ళే ఆడవాళ్ళకైనా. ఇతను ఎవరి బాబా అసలు అంటే నిజంగానండి భగవంతుడు శక్తి ఉన్న ఒక మనిషిని మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళల్లో ఒక కళ అనేది ఉట్టిపడుతూ పవర్ వేరు ఉంటుంది. వాళ్ళని చూడంగానే మనకు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అంటే జనరల్ గా అంటే శక్తులు ఉన్న చాలా మటుకు అంటే ఒంటరిగా కారణ జన్మలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటే మనం చాలా దూరంలో ఉంటామండి. అంత ఆ పవర్ కూడా మనకు అది మాట్లాడరు. ఇలాంటి ఏ రాజకీయాల గురించి మాట్లాడరు, ఆడవాళ్ళ గురించి అంటే ఈ ప్రపంచ విషయాలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళను మీరు వాళ్ళు కూడా మనుషులే. అంటే మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తులు ఉండవు, ఏమి ఉండదు. కాకపోతే మీరు ఒక తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక సన్మార్గంలో వెళ్ళండి, మీరు ఇట్లా ఉంటే మీ మనసు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్తారే తప్ప మొగుడిని వదిలేసే, పెళ్ళాన్ని వదిలేసే, నీ పిల్లని నా దగ్గరకు పంపించేసే, నేను పెట్టిన ప్రసాదం తిను, నువ్వు అమ్మ నాన్నని మర్చిపో, ఇక్కడే ఉండు అని ఎప్పుడైతే చెప్పాడో వాడు ఒక యూజ్లెస్ ఫెలో, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు, బాబా కాదు అనేది మీరు తెలుసుకోవాలి. ఇంత చదువులు చదువుతారు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుతారు, ఇంత డబ్బులు సంపాదిస్తారు, చూడడానికి చాలా మోడర్న్ గా ఉంటారు. మరి అతను చెప్పిన మాట ఎలా నమ్మారండి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అట. సో లాస్ట్ ఒక నర్సింగ్ చదివే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఒక కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే అంటారు కదా తీగ దాగితే ఒక్క కదిలినట్టు. ఇప్పుడు చూస్తే అతని ఇంట్లో అన్ని ఇవే ఏవి అట్లాంటివి సోషల్ మీడియాలో ఏమేమి పెట్టాడో వీడియోస్, ఆడియోస్, దాని తర్వాత లోపల అన్ని తాగుడు ఇంక ఇవన్నీ కనిపించాయట. తీసుకెళ్ళి లోపలేసారు. ఇప్పుడు అమ్మాయిలు మేము మోసపోయామంటే నువ్వు మోసపోయావు కరెక్టే, నువ్వు వెళ్ళినప్పుడు నేను పలానా బాబా దగ్గరికి వెళ్ళి భజన చేస్తున్నాను ఏ పోలీసు వాడికి చెప్పింది? చెప్పిందా? చెప్పలేదు కదా. నేను వెళ్ళి ప్రసాదం తింటున్నాను అని నువ్వు ఎవరికి చెప్పలేదు. మీరు పిచ్చిగా పోయి మళ్ళా మీకు న్యాయం జరగాలి. మీకు ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది? అసలు ఎందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారండి? ఒక 4 వీడియోలు చూసేసి ఆయన ప్రవచనాలు నేర్చుకోగానే ఆయన పెద్ద బాబా అవుతాడా? శక్తులు వస్తాయా? మనకు కొన్ని తెలుస్తాయి కదమ్మా, ఎక్కడికి వెళ్ళాలా, ఏ చిన్న పిల్లలం కాదు కదా వెళ్ళిపోవడానికి. మీరు భగవంతుడిని నమ్ముకోవాలా కానీ ఇలాంటి మధ్యలో వచ్చిన బాబాలను నమ్మితే ఇలాంటి అరాచకాలే జరుగుతాయండి. కొంతమంది తల్లిదండ్రులు కూడా రాదు గారు బుద్ధి లేని పని చేస్తారు. అమ్మాయిలని మా దగ్గర వదిలిపెట్టేయండి, మా ఆశ్రమంలో వదిలిపెట్టేయండి అంటే బుద్ధి జ్ఞానం లేకుండా అమ్మాయిలను వదిలేస్తున్నారండి. మాకు తెలిసిన మా ఇంటి పక్కన అమ్మాయి చాలా మంచి, ఇద్దరు ఎడ్యుకేటెడ్ అండి, అడ్వకేట్. ఆ అమ్మాయి కూడా లా చేసింది. అయితే ఆ పేరు చెప్పకూడదు, ఆ బాబా పేరు చెప్పగానే మనిషి పూన కపిస్తున్నట్టు ఊగిపోద్దండి. ఊగిపోయేసి నేను అక్కడికి వెళ్తా తీసుకెళ్ళి ఇప్పుడు ఆమెను అక్కడ వదిలేస్తే లాస్ట్కి ఏమైందా? మేము అందరం చెప్పాము, ఏంటండి మీరు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అంటే లాస్ట్కు వాళ్ళకు ఉండేది ఒకటే కూతురు. ఇప్పుడు వెళ్ళి రామ్మ అంటే రావట్లేదు, మీరెవరు అనే పరిస్థితి వచ్చింది. నాకు ఇదే ఆశ్రమం, ఇందులోనే ఉంటాననేసి లాస్ట్కు అసలు తల్లికి తండ్రికి కూతురికి ఎటువంటి సంబంధం లేకుండా అయిపోయింది. మేము మోసపోయామంటే మీరు కొంతమంది అంటారు కదా కావాలని మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవడమే. కాబట్టి బాబా లేదు, ఏమీ లేదండి. మీకు మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్ళండి, లేదు అంటే భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుడికి దండం పెట్టుకోండి. కానీ ఇవన్నీ చేసేవన్నీ అరాచకాలండి. వాళ్ళు ఇట్లాంటివి చేసేవన్నీ ఏంటంటే వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉపయోగించుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమే. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఇప్పుడు తీసుకెళ్లారు, జైల్లో వేసేసారు, కానీ మీ డామేజ్ అయిన లైఫ్ మళ్ళీ మీకు వస్తుందా? మీరు ఎంతమందిలో సోషల్ మీడియాలో పెట్టాడట, ఇదిగో నువ్వు పలానా అంటే ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అనగానే తను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. బాబాల దగ్గర ల్యాప్టాప్లు ఎందుకండి, కెమెరాలు ఎందుకండి, ఎందుకు చెప్పండి? అవసరమా? మళ్ళీ వీళ్ళకి ఈ కొంతమంది బాబాల దగ్గర ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి శిష్యులు,
మగవాళ్ళు ఉండకూడదు. సో నిజంగా మనం ఒక గురువు వాళ్ళని బాబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజంగా మీరు అది చూసి మీకు అర్థం అవుతది ఇది కరెక్టా కాదా అన్నప్పుడే స్టాప్ అయిపోయింది. కానీ మనం అన్ని ఇచ్చేసుకొని మనం మనకి అన్యాయం మోసపోయాము జరిగిందంటే అది correct కాదు. మోసపోయాము అంటే ఎవరు చేయరండి. Correct. మీరు గురువు దగ్గర వాళ్ళని బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ పోలీసు వాళ్ళకి చెప్పారండి? మీరు ఎవరి పర్మిషన్ తీసుకొని వెళ్ళి మీరు అతనికి అన్ని ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చి నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను వాళ్ళేం చేస్తారు పాపం? అడు తిరిగి ఇటు తిరిగి ఎవరంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు దొరికారు అందరికి. అంతే. ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, Correct. ఏమనంటే ఏమన్నా చేస్తారు. వాళ్ళేం చేస్తారు పాపం? ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేయలేరు ఏం కదండి. చేయలేరు ఎవరి కదా. ఇంట్లో ఎవరు వాళ్ళు కాబట్టి ఈ జాగ్రత్తగా మార్పు ఉండాలి. అనేది ఎవరి వల్ల ప్రజలలో రావాలి. ప్రజల్లో. అంతే. Thank you అమ్మా. థ్యాంక్ యూ.